హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర తెలంగాణ రాయలసీమ జిల్లాలో రానున్నటువంటి 3 రోజుల పాటు కురనున్నటువంటి వర్షాలు వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో రానున్నటువంటి 3 రోజుల పాటు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5-6 తేదీల వరకు కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, సూర్యాపేట, ఆ తర్వాత కరీంనగర్, హన్మకొండ, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఏప్రిల్ రాత్రి 2 నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. పంజాగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, మణికొండ, ఉప్పల్, జిహెచ్ఎంసి, వనస్థలీపురం, ఎల్బీ నగర్, హస్తినాపురం, కుకట్పల్లి, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఆ తరువాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులున్నాయి. రాయలసీమ జిల్లాలకు మాత్రం చాలా రోజుల తర్వాత వర్షాలు నమోదు కానున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. దక్షిణ తెలంగాణలో ఏప్రిల్ 5 తర్వాత భారీ వర్షపాతం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.